ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14-15 ప్లాట్ఫామ్లపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాల పాలయ్యారు. మృతుల్లో 11 మంది మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. 14వ నంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయి. దీంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాట్ఫామ్ వంతెనపై జనం భారీగా వచ్చారని, వారిని పోలీసులు కంట్రోల్ చేస్తున్నా ఆగలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు వంతెన ఎక్కారని తెలిపారు. అప్పుడే కొంతమంది బ్రిడ్జి బెట్లపై కూర్చుని ఉండడంతో తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు. लेकिन पब्लिक जब पुल के ऊपर था ना तो पुल पे तो कंजेस्टेड हो जाता मामला, वहाँ पे नहीं संभाल पाते पुल के ऊपर. अगर ज्यादा वो करेंगे तो वहाँ भगदड़ मच जाएगी फिर. तो इसलिए उसका कंट्रोल धीरे धीरे कर रहे थे वो, लेकिन पब्लिक इतनी होगी कि वो समझ ही नहीं पाए, ना हम लोग समझ पाए. प्लेटफॉर्म में भीड़ नहीं थी बिल्कुल भी, जो भी भीड़ थी वो पुल के ऊपर ही थी. और पैसेंजर भी बहुत वो होते हैं, पुल के ऊपर सीढ़ियों पे बैठ जाते हैं. कितना समझा लो, समझते ही नहीं है पैसेंजर. गलती तो पैसेंजर भी करता है ना, सीढ़ियों पे बैठ जाते हैं वो लोग. उसी वजह से और धक्का मुक्की हो गई, उसी चक्कर में वो सब लफड़ा होगा. స్టేషన్లో ప్లాట్ఫామ్ మారుతున్న సమయంలో జనం ఒక్కసారిగా మీద పడిపోయారన్నారు మహిళా ప్రయాణికురాలు. రద్దీని చూసి ప్రయాణం మానుకున్నామని, అయినా తొక్కిసలాటలో తోటికోడలు మృతి చెందిందని కన్నీరు పెట్టుకున్నారు. ఆమె మృతదేహాన్ని తీయడానికి గంటన్నర పట్టిందన్నారు. हम लोग जा रहे थे प्रयागराज के लिए तो हम लोग प्लेटफॉर्म पे उतरे नहीं थे. हम लोग सीढ़ी से नीचे उतर रहे थे तो धक्का धुक्की में हम लोग नीचे आ गए. उसके बाद जितने भी सारे पीछे वाले थे सब हमारे नीचे ऊपर आ गए सारे. हम लोग दबे हुए थे. बताए तो सर कि हम लोग धक्का मुक्की पीछे से हुआ तो हम लोग गिर गए और जितनी भी सारी भीड़ थी सारे हम लोग के ऊपर आ गए. कोई नहीं, कोई प्रशासन नहीं, कोई सुविधा नहीं, कोई सेफ्टी नहीं. प्रयागराज के लिए 10 पे ट्रेन थी तो हम लोग उसी से जाते, लेकिन भीड़ देख के हम लोगों को वापस जाना था. हम लोग तो किसी तरह से निकल गए. मेरी ननद बेचारी उधर ही उसका वेट कर रहे थे कि अब आएगी वो, लेकिन जब गए तो उसके सारे कपड़े बिखरे पड़े थे, वो मर चुकी थी. उसने पुलिस मेरी ननद को उसको उठाते उठाते 1-1.5 घंटा हो गए, तब अनाउंसमेंट हुआ. उसके बाद पुलिस पहुंचे वहाँ पे. एक भी कोई पुलिस नहीं था सर. ఘటనపై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింది. మృతుల్లో బీహార్కు చెందిన 9 మంది, ఢిల్లీకి చెందిన 8 మంది, హర్యానాకు చెందిన 1 ఉన్నారు. రైల్వే స్టేషన్లో అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే చోటు చేసుకుందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో బాధించిందని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వే శాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు.